కృంగజేయును అనే విషయం చూద్దాము. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు కృంగజేయవాడు లేవనెత్తువాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? దారిద్ర్యము ఐశ్వర్యము కలగజేయవాడు కృంగజేయవాడు లేవనెత్తువాడు ఆయన. చిన్న ప్రార్థన. పరిశుద్ధరామి వాక్యాన్ని తెలిసిన తోడు మాటలు సరిగా వివరించుకో సహాయం చేసి యెహోవామి నామమున చిన్న హల్లెలూయా. కృంగజేయవాడు లేవనెత్తువాడు ఆయన మాట ఉంది కదా, ఇంతకుముందు మనం మెసేజ్ చూసినది. అయితే దాని గురించి వివరంగా చెప్పుకోవడానికి ఈరోజు అవకాశం వచ్చింది. కృంగజేయవాడు లేవనెత్తువాడు ఆయన అంటే మనిషి తన చేతుల్లో లేడు. మనిషిని కంట్రోల్ చేసేది సర్వశక్తిమంతుడు. కాబట్టి ఏ మనిషిని ఏ రకంగా నడిపించాలో, ఏ రకంగా అవన్నీ కంట్రోల్ చేయాలనే విషయం సర్వశక్తిమంతుడి దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి సర్వశక్తిమంతుడి చేతిలో ఉంటాడు. కాబట్టి ఆయన కృంగజేయాలన్నా ఆయనే, లేవనెత్తాలన్నా కూడా ఆయనే. దీనికి ఉదాహరణగా దీనికి సపోర్ట్ ఇచ్చే మాట ఇంకొకటి ఉంది. కీర్తన గ్రంథంలో ఉంటుంది మాట. కీర్తన గ్రంథంలో 75వ కీర్తన 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించు. ఏం చేస్తాడట? తగ్గిస్తాడు, హెచ్చిస్తాడు. అంటే ఇప్పుడు మనిషి చేతిలో ఉందా? ఒకడు గొప్పవాడు కావాలన్నా, ఒకడు సామాన్యుడు కావాలన్నా, ఒకడు దరిద్రుడు కావాలన్నా, ఐశ్వర్యవంతుడు కావాలన్నా, లేదా మంచివాడు కావాలన్నా, చెడ్డవాడు కావాలన్నా, అది మనిషి చేతుల్లో లేదు. కాబట్టి సర్వశక్తిమంతుడు ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. తగ్గించబడిన వాళ్ళు చాలా బాధపడిపోతారు. అయ్యో నా పరిస్థితిలో ఉంది కదా అని బాధపడుతూ ఉంటారు. హెచ్చించబడిన వాళ్ళు సంతోషపడతారు, గర్విస్తారు. కానీ అది ఎంతో కాలం కాదు. ఎందుకంటే తగ్గింపు అనేది, హెచ్చింపు అనేది జీవితకాలం అంతా ఉండదు. అది తాత్కాలికమే. ఆ రకంగానే కుంగిపోవడం అనేది తాత్కాలికమే. ఆ రకంగానే లేవనెత్తబడేది కూడా తాత్కాలికమే. అది శాశ్వతం కాదు. కాబట్టి ఇది ఎందుకోసం ఈ రకంగా జరుగుతుంది అనే విషయం చూసుకుంటూ వస్తే, సర్వశక్తివంతుని ఉద్దేశంలో మనుషుల పట్ల ఆయన ఉద్దేశం చాలా గొప్పగా ఉంది. ఆ విషయాన్ని మనం యోబు గ్రంథంలో చూద్దాం. అది యోబు గ్రంథం ఉంటుంది అన్నమాట. 33వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. 16వ వచనం నుంచి ఒక్కొక్క మాట చూడండి. ఇక్కడ ఆయన సర్వశక్తిమంతుడు మాట్లాడతాడట. ఎప్పుడు? మంచం మీద కొనుక్కు సమయమా, గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో, రాత్రి స్వప్నంలో మాట్లాడతాడు. దేనికోసం మాట్లాడతాడు అంటే, దేవుడు మనిషి క్షేమాన్ని చూసేవాడు. మనిషి క్షేమంగా ఉండడానికి, లేకపోతే వాళ్ళ కంట్రోల్లో ఉండడానికి సర్వశక్తిమంతుడు చేసిన కార్యాలు చాలా ఉంటాయి. అందులో ఒకటి, నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యం వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులు తెవజేయడు. ఇదంతా క్షేమ కొరకు కదా, నశింపకున్నట్లు. అనవసరంగా గర్వాన్ని తెచ్చుకొని, లేకపోతే ఏదో చెడు పనులు చేసుకొని, చెడు ఉద్దేశాలు చేసుకొని, చెడు ప్లాన్లు చేసుకొని మనుషులు బాధ పెట్టకున్నట్లు, బాధపెట్టి వారు ఇబ్బంది పడకున్నట్లు ఆయన ఆ రకంగా చేస్తాడట. వారి కొరకు ఉపదేశం సిద్ధపరచు. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను,
ఒకని ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము పొందను. శిక్ష పొందిన తర్వాత బాధపడుతున్నప్పుడు ఆ మనిషి హెచ్చించబడే పరిస్థితి ఉంటుందా అంటే ఉండదు. రొట్టెయు రుచిగా ఆహారము వానికి అసహ్యమగును. ఎప్పుడు బాధలో ఉన్నప్పుడు ఆహారం మీద కూడా అతనికి సంతృప్తి లేని పరిస్థితిలో ఉంటుందట. వాని శరీరమాంసం క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండా ఎముకలు వాని పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును. వారి ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాయుధులలో గనుడు ఒకడు వానికి మధ్యవర్తి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి, అంటే ఎవరో ఒకరు మధ్యవర్తిగా ఉండి అతని కొరకు వేడుకొని ప్రార్థన చేసినట్టయితే ఆ మనసు వ్యక్తిన వానికి, లేకపోతే బాధపడిన వానికి, కృంగిపోయిన వానికి, క్షీణించిపోయిన వానికి కోసం ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉంటే అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడంట, వాని యందు కరుణ చూపి పాతాళాలకు దిగి వెళ్లకుండా వాడిని విడిపించు. పాతాళాల కంటే మరణానికి అన్నట్టు, చనిపోకుండా ఉండటానికి దేవుడు వారి పైన కరుణ చూపి వారిని విడిపిస్తాడు. ఏ స్థితి నుంచి? గర్వం నుంచి, అహంకారం నుంచి, ఆ రకమైన రోగం నుంచి, వ్యాధి నుంచి, నొప్పుల నుంచి, బాధల నుంచి వారిని విడిపిస్తారట. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చాను. వాడు అప్పుడు వాని మాంసము బాలర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండదు. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలగను. వాడు దేవుని బతిమాలుకునేలా ఆయన వాడిని కటాక్షించను. ఆ వ్యక్తి ఏం చేయాలి? దేవుని బతిమాలుకోవాలి. సర్వశక్తిమంతుడు వాని పట్ల కటాక్షం చూపుతాడు. కావున వాడు ఆయన ముఖం చూసి సంతోషించను. ఇలాగ నిర్దోషత్వమును ఆయన నరునికి దయచేయను. ఏం చేస్తాడట? నిర్దోషత్వం నరుడికి దయచేస్తాడు. అంటే అతనికి ఉన్న దోషం చేతనే కదా అతను మనసు ఎక్కింది, అతను దోషం చేతనే కదా బాధపడింది, దేవుని చేత గద్దించబడింది. కాబట్టి ఇప్పుడు అతను ఏ స్థితిలో వస్తాడు? నలిగిపోయి బాధపడతా ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు బాగు చేసిన తర్వాత అతనిలో ఇంకా గర్వం, అహంకారం అనేది లేకుండా చేయడానికి, తన స్థితి తాను గుర్తింపజేయడానికి వాళ్ళకి చేసినప్పుడు వాడు ఏడిచి ప్రార్థన చేస్తాడు. అప్పుడు అతనికి సర్వశక్తిమంతుడు బాగు చేసిన తర్వాత అతనికి దేవుని ముఖం చూసి సంతోషపడతాడు. అప్పుడు అతడు నిర్దోషత్వం ఆయన నరునికి కలగజేస్తాడు. అంటే ఇతడు నిర్దోషి అంటే పశ్చాత్తపడ్డాడు కదా, దుఃఖపడ్డాడు కదా, తన కోసం తను బాధపడ్డాడు కదా. కాబట్టి విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బళ్ళు కనుక అతడు కుంగిపోయినప్పుడు, అతను బాధపడుతున్నప్పుడు అతను నిర్దోషిగా దేవుడు ప్రకటింపజేస్తాడు. అప్పుడు వాడు మనసు అయితే సంతోషించు ఇటని పడుకోండి. యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి నేను పాపం చేసేది. ఏమంటున్నాడు ఇక్కడ? నిజాన్ని నేను సరిగా గ్రహించలేకపోయాను. యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచిన అంటే నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను, అపార్థం చేసుకున్నాను. కాబట్టి యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి పాపం చేసేది. అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. అంటే నేను చేసిన దానికి పూర్తిగా శిక్ష రాలే, కానీ కొంత మట్టుకే గ్రహించిన, కొంత మట్టుకే వచ్చింది నాకు. కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణం ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవం వెలుగు చూస్తున్నది, ఆలోచించము. నరులు సజీవులకు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపంలో నుండి ఆయన వారిని మరలా రప్పించవాలని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటి దేవుడు చేయవాడై ఉన్నాడు. యోగు చెప్తున్నాడు. ఎవరు? తన స్నేహితుడు చెప్తున్నారు. దేవుడు ఇలా నేను చేస్తాడు, నీకు బాధైందని, నీకు నొప్పులు వచ్చినాయని, ఒళ్ళంతా దురద పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నామని ఈ రకంగా బాధపడాల్సిన పని లేదు. నీకు గ్రహింపు ఇవ్వడానికి, లేకపోతే నీ స్థితిని బాగు చేయడానికి, మరలా నూతన స్థితి తీసుకురావడం కోసం ఆ రకంగా జరిగింది. నువ్వు అనవసరంగా బాధపడి వేదన పడాల్సిన పని లేదు, ఇది దేవుని కార్యమే అని చెప్పేసి ఓదారుస్తున్నారు. అంటే మనిషిని కృంగజేసి తన స్థితిని తను గ్రహింపజేసి ఆ రకంగా పశ్చాత్తాపడ చేసి వారిని బాగు చేస్తాడు. అతను మళ్ళీ తిరిగి సంతోషపడి ఇంకా తన స్థితిని బాగు చేసుకోవడం కోసం ఆ రకంగా చేస్తాడని చెప్పేసి యోగుకు తన స్నేహితులు చెప్తున్నారు. ఆయన అవసరం. ఇక ఒక మనిషిని కృంగజేసిన సందర్భాలు చూద్దాం. సంఖ్యాకాండం కాదు, న్యాయపత్ర గ్రంథంలో 11వ అధ్యాయం. 11వ అధ్యాయం
35వ వచనం. ఆ. ఉమ్, 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 ఉమ్. చా ఇక్కడ ఇర్త తన కుమార్తెతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యో నా కుమారి, నన్ను బహుగా కుంగజేసేవి అంటున్నాడు. నన్ను బహుగా కుంగజేసేవి అని తన బిడ్డతో చెప్తున్నాడు. ఎందుకు ఇంకేమంటున్నాడు? నువ్వు నన్ను తరలింపజేయ వారిలో ఒకటివై ఉన్నావు, నేను యావేకు మాట ఇచ్చినాను కనుక వెనుక తీయలేను అని చెప్పేసి బాధపడుతున్నాడు. అసలు ఎందుకు జరిగింది ఇది అంటే, శత్రువుల మీద నాకు పూర్తి విజయం వచ్చిన తర్వాత నా గుమ్మం నుంచి ఏదైతే నన్ను ఎదుర్కోవడానికి వస్తుందో విజయంతో వెళ్ళినప్పుడు దాన్ని నాకు యావేకు దహన బలిగా అర్పిస్తానని చెప్పేసి మొక్కుకున్నాడు. కృంగు చేయడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మనం కొంచెం లోతుగా ఆలోచన చేసుకుంటూ వస్తే, అతను విజయంతోనే వస్తున్నాడు కదా, సర్వశక్తివంతుని పూర్ణ హృదయంతోనే ప్రేమిస్తున్నాడు కదా, ప్రేమిస్తున్నందుకే శత్రువుల మీద విజయం వచ్చింది కదా. తను కాదన్న వాళ్ళందరూ ఎంత కాదన్నప్పటికీ సర్వశక్తిమంతుడు తిరిగి వారి మనసు మార్చిన నా దగ్గర రప్పించడం జరిగింది. కాబట్టి నా స్థితిని, కృంగిపోయిన నా స్థితిని, అందరూ కాదన్న నా స్థితిని సర్వశక్తిమంతుడే జ్ఞాపకం చేసుకొని నన్ను కాదన్న వాళ్ళు తిరిగి రప్పించినట్లు, వాళ్ళ మీద నన్ను అధికారిగా చేయనట్టు చేసిన సర్వశక్తిమంతుడైన విషయాన్ని యుక్త ప్రకటించడం జరిగింది. అయితే అప్పుడు పూర్ణ హృదయంతో ఏమంటున్నాడు? నా ప్రజలు ఏ విషయంలో కృంగిపోతున్నారో, నా ప్రజలు ఏ రీతిగా బాధపడుతున్నారో ఆ శత్రు బాధ నుంచి విడిపించడానికి నాకు బలం దయచేయని చెప్పేసి ప్రార్థన చేసుకొని నా శత్రువు మీద విజయం దయచేయని ప్రార్థన చేసుకున్నాడు. ఆ రకంగానే పోయేటప్పుడు ప్రకటించండి. ఏమని? నా శత్రువుని విజయం వచ్చిన తర్వాత తిరిగి నేను నా ఇంటికి వస్తాను కదా, నా ఇంటి గుమ్మం నుంచి ఏదైతే వస్తుందో, నన్ను ఎదుర్కోవడానికి ఏదైతే వస్తుందో దాన్ని యావేకు దహన బలిగా అర్పిస్తానని చెప్పేసి మొక్కుకున్నాడు. ఈ మొక్కు విషయంలో అతను తొందరపాట, లేకపోతే అతనికున్న దేవుని పట్ల అతనికున్న విశేష భారమా, అధికమైన ఆసక్తి అని చూస్తే అతనికి కొంచెం తొందరపాటు ఉంది. తొందరపాటు అంటే ఏ రకంగా అంటే, ఆసక్తి అనే విషయం బాగుంది. ఎందుకంటే ఒకప్పుడు అతడు నిరాకరించబడినవాడు, తన కుటుంబీకుల చేత నిరాకరించబడినవాడు, అల్లరిచిల్లరిగా బయట తిరిగే పరిస్థితి వచ్చేసింది. దిక్కుమాల స్థితిలో ఉన్నాడు కాబట్టి అల్లరి జనం అంతా కూడా అతనితో పాటు సపోర్ట్ ఉండి అతన్ని ఒక నాయకుడిగా భావించి వాళ్ళు తనతో పాటు అల్లరి తిరిగాడు. అతను గ్రహించుకుంది ఏంటంటే, నేను సర్వశక్తిమంతుని ప్రజల్లో ఒకరిని, నా ప్రజలు సరైన స్థితి లేకపోవచ్చు, కానీ వాళ్ళు నడిపించేది సర్వశక్తిమంతుడు కనుక ఎప్పటికైనా నా స్థితిని బాగు చేస్తారనే నిరీక్ష అతను ఉంది. అతనితో ఉన్న జనాలు సరిగానే వాళ్ళు కాకపోయినప్పటికీ అతడు పెరిగిన వాతావరణం ఏంటి అంటే, మా దేవుడు ఒకడే, ఆయన సర్వశక్తిమంతుడైన విషయాన్ని అతను గ్రహించాడు. ఒక టైం వచ్చింది, అతను నిరాకరించిన వాళ్ళు అతని దగ్గరకు రావడం జరిగింది. శత్రు భయం నుంచి విడిపించడానికి నువ్వే సమర్థుడు, శక్తివంతుడు అని చెప్పేసి బతిమాలుకున్నాను. ఒప్పందం జరిగింది. నేను ఆ రకంగా ముందుకెళ్ళి విజయం సాధిస్తే మీరు నన్ను నాయకుడిగా ఎంచుతారా, తిరిగి మనం నిరాకరించి మనం తోసేస్తారా అంటే వాళ్ళు నువ్వే నాయకుడిగా ఉండాలని చెప్పేసి ఒప్పుకున్నారు. అప్పుడు దేవుని దగ్గర అడిగి శత్రు రాజుకు లెటర్ రాస్తున్నాడు. లెటర్ రాసిన తర్వాత అతని దగ్గర సమాధానం వచ్చింది. ఇది నేను దైవబలంతో వస్తున్నా కానీ నాకు సంఖ్యాబలం చేత కానీ ఆ రకంగా నాకున్న సైనిక బలం చేత కానీ వస్తలేను. ఎందుకంటే సర్వశక్తిమంతుడే ఆ ప్రదేశాన్ని మాకు అప్పగించాను కనుక నువ్వు మా ప్రజల మీద నువ్వు చాలా అతిశయపడుతున్నావు కనుక విజయం ఇచ్చేది మా దేవుడే అని చెప్పేసి లెటర్ రాసేసాడు. అప్పుడు ఆత్మ అతన్ని ప్రేరేపించింది. అతని పక్షంగా ఉన్న వాళ్ళు అతను వచ్చేసింది, 50 పక్షంగా ఉన్న వాళ్ళు అందరు వచ్చేసింది. పోయినప్పుడు విజయం వచ్చింది, తిరిగి వస్తున్నాడు. ఇదంతా కృంగజేయడానికి గల కారణం ఏంటి అని చూస్తే, సర్వశక్తిమంతుని పట్ల అతనికి చాలా ఆతృత, తొందర ఉంది. ఎందుకంటే నా దీవెన స్థితిని బాగు చేసిన వాడు ఆయన కాబట్టి నేను ఏదైనా చేయగలను అని ఆతృత. ఈ ఆతృతతోనే తొందరపడ జరిగింది. అప్పుడు కుమార్తె ఎదుర్కోవడానికి వచ్చింది. ఆమెకున్న సంతోషం ఏంటి? వయసులో ఉన్న అమ్మాయి, ఇంకా లోక పరిస్థితి పూర్తిగా అర్థం కాని వయసు అది. మా తండ్రి విజయంతో వస్తుంది కదా అని ఆసక్తితో ఎదుర్కొంటుంది.
ఎదుర్కొన్నప్పుడు మరి ఇతను ప్రమాణం చేసిన విషయం అది విరదు కదా. అప్పుడు నువ్వు మొక్కుకున్న ప్రకారమే కానీ అని చెప్పేసి ఒప్పుకున్నాను. కాబట్టి ఆ పరిస్థితి ఏంటి అంటే ఆ బిడ్డ పట్ల అతనికి ప్రేమ, మొక్కున్న ప్రమాణం ఇవన్నీ ఏం చేసింది, అతన్ని ప్రోగు చేసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కుంగిపోవడానికి గల కారణం ఏంటి అని చూస్తే తొందరపాటు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన అవసరం హల్లెలూయా. ఇంకో సందర్భం చూద్దాం. 17వ అధ్యాయం 1వ సమీర్ అంటాం. 32వ వచనం. ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు అని దావీదు సౌలుతో అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఎందుకు జరిగింది పరిస్థితి? కృంగజీవాడు లేవనెత్తువాడు ఆయన. లోకరీతి చూస్తే వాళ్ళ నైపుణ్యము లేకపోతే వాళ్ళ శిక్షణ, వాళ్ళ యుద్ధ నైపుణ్యాన్ని బట్టి ఈ వ్యక్తి చాలా బలాఢ్యుడు అని చెప్పేసి అనుకొని ధైర్యం చేయక నైపుణ్యం గల వారికి బలవంతుని మీదకి ఎవరు యుద్ధానికి వెళ్ళరు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు పరిస్థితి, ఆ సైనికుల పరిస్థితి అదే ఉంది. అతడు చాలా నైపుణ్యం గలవాడు, యుద్ధ నిపుణుడు. కాబట్టి అతనితో యుద్ధం చేసి మనం గెలవలేమనే భయం వల్ల వచ్చింది. సౌలు చాలా బలాఢ్యుడు, అందరికంటే ఎత్తరుడు, మరి పక్షరాజు కంటే వడిగలవాడు, ఎప్పుడు ఓటమి లేనివాడు. అతడు భయపడుతున్నాడు. అబ్నేరు సైన్యాధిపతి, అతను మహాబలాఢ్యుడు. ఇశ్రాయేల్లో అతనంత బలాఢ్యుడు లేడు. అయినా అతను కూడా భయపడిపోతున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని మనం కొంచెం లోతుగా గ్రహించే పరిస్థితులు చూస్తే, సర్వశక్తిమంతుడు ఏ వ్యక్తిని అయితే నియమిస్తాడో ఆ వ్యక్తిని జనంలో కనపరచడానికి, ఆయన నియమించిన నాయకుడిని లేకపోతే ఆ నియమించిన వ్యక్తిని జనాల్లో చూపించడానికి జరుగుతుంది అది. కాబట్టి ఏ మనిషి కూడా జయించలేని పరిస్థితిని, ఏ మనిషి కూడా ముందుకు రాని పరిస్థితిలో సర్వశక్తిమంతుడు నియమించిన వ్యక్తి ద్వారా విజయం కలుగుతుంది అని అక్కడ వారందరూ గ్రహించడానికి ఆ రకంగా జరుగుతుంది. మరి వాళ్ళ బలాఢ్యులే, కొట్లాడితే విజయం వస్తుందో ఏమో కానీ వాళ్ళకి ధైర్యం లేదు. కాబట్టి దావీదులో ఏముంది బలం అంటే ఏమీ లేదు. ఫిలిస్తీన్ దగ్గర దావీదు పరిస్థితి చూస్తే మనుషులందరికీ పూర్తిగా తలకిందులు ఉన్నది. యుద్ధం చేసి గెలవలేడు. కానీ ఆయన ఆలోచన చేసింది ఏంటంటే, నేను గొర్రెల కాపులో ఉన్నప్పుడు, గొర్రెలు మేపుతున్నప్పుడు సింహం వచ్చేసింది గొర్రెలు పట్టుకోవడానికి. నేను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ సింహాన్ని కొట్టి చంపేసేసిన. ఎలుగుబంటి వచ్చేసింది, దాన్ని కొట్టి చంపేసిన. అంటే సింహం కంటే నేను బలవంతుని కాదు, ఎలుగుబంటి కంటే నేను బలవంతుని కాదు, కానీ దేవుడే నాకు విజయం కలగజేసింది. అట్లే ఈ ఫిలిస్తీన్ కంటే నేను బలవంతుని కాదు, కానీ దేవుడే నాకు విజయం కలగజేస్తాడు అని ధైర్యం వచ్చింది అతనికి. ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనే సంగతి దావీదు, కానీ విజయం ఇచ్చేవాడు సర్వశక్తివంతుడనే నమ్మకం అతనిలో వచ్చింది. ఆ రకంగానే ఇశ్రాయేలుకు దేవుని చేత విజయం వస్తుంది అంటే, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోకం నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరమును ఆకాశ పక్షులను భూమృగములకును ఎత్తును. అప్పుడు యావే కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారు అందరూ తెలుసుకుందరు. యుద్ధం యావేది. దేని చేత విజయం వస్తుందట? కండబలం చేత, కత్తిబలం చేత కాదు. కానీ అప్పుడు యావే కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారు అందరూ తెలుసుకోవాలి అంటున్నాడు. ఏ దండువారు? ఎవరి పక్షంగా ఉన్నాడో ఆ దండువారు, అంటే ఇశ్రాయేలు ప్రజలు. కత్తి చేత ఈట చేత జయించేవాడు కాదు, విజయం జరగదు. మనకు సర్వశక్తిమంతుడు విజయం కలిగజేస్తుందని మీరు గ్రహించాలి. లోకంలో యావి మాత్రమే దేవుడు అనే విషయం శత్రువులు గ్రహించాలి. అప్పుడు అతను యుద్ధానికి వెళ్తున్నాడు, విజయం వచ్చింది. ఆ వ్యక్తిని బట్టి అతని బలాన్ని చూసి జనాలు కుంగిపోతున్నారు. అప్పుడు విజయం కలగజేసింది ఎవరు? సర్వశక్తిమంతుడు. దేని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. కాబట్టి కుంగజేవాడు లేవనెత్తువాడు ఆయనే. ఆయన వాళ్ళ హృదయాలు కుంగజేసేసిండు. ఇంకా మీ వల్ల కాదు అనే పరిస్థితి.
కృంగిపోయిన వాళ్ళ హృదయాన్ని ఇంకో వ్యక్తిని ముందుంచేసి ఆ కృంగిన స్థితిలో ఉన్న వారిని నేను లేవనెత్తగా శక్తివంతుని, మనసులో ఆలోచనలు వేరుంటాయి, సర్వశక్తివంతుల కార్యాలు వేరే ఉంటాయి అని చూపించడానికి నాకు జరిగింది. ఇందాక మనం చూసినాం కదా 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసిన ప్రకారం కృంగిచేవాడు లేవనెత్తువాడు ఆయనే అన్న మాట హన్నా చెప్తుంది. ఎవరితో చెప్తుంది? ప్రార్థన చేస్తున్నాను, నాయన నువ్వే గొప్పవాడవు, కృంగిచేవాడవు నీవే, లేవనెత్తువాడవు నీవే, దారిద్ర్యం కలగజేసేవాడవు, ఐశ్వర్యం కలగజేసేవాడవు నీవే, పాత్రలను పంపేవాడవు నీవే, పాత్ర నుంచి బయటికి రప్పించేవాడవు నీవే, సజీవులుగా చేయవాడవు నీవే, మృతులుగా చేయవాడవు నీవే, పిల్లలు కనకుండా చేయవాడవు నీవే, పిల్లలు కలగజేసేవాడవు నీవే, ఆ రకంగా తొట్టులు చేయవాడవు నీవే, విజయం కలగజేయవాడవు నీవే, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు, నువ్వు అనంత జ్ఞానం గలవాడవు అని అంటుంది. అంటే దేవుని కార్యాలు పూర్తిగా ఆమె గ్రహించింది. ఎందుకు గ్రహించింది? ఆ పరిస్థితిని చూసుకుంటూ వస్తే తన సవితాన్ని విసిగిస్తుంది. విసిగించడానికి కారణం ఏంటి? తన భర్త ఆమెను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, సవితిని ఎక్కువ ప్రేమించలేదు. ఎందుకంటే వాళ్ళ లెక్కలను చూసుకుంటూ వస్తే, వాళ్ళ భర్త చేసే లెక్కలు అంటే పంచిచ్చే పరిస్థితి చూసుకుంటూ వస్తే, ఆహార విషయంలో, బట్టల విషయంలో, ఇంకేవో విషయంలో, బహుమతుల విషయంలో చూస్తే ఈమెకే ఎక్కువ వస్తున్నాయి. మరి తోటిదానికి మరి కోపం వస్తుంది కదా, ఆమె విసిగిస్తుంది, మాటల చేత విసిగిస్తుంది. నీకు పిల్లలు లేకపోయినా నీకు ఇంత గౌరవం ఉంది, అంత గౌరవం ఉందని విసిగిస్తుంది. భర్త ఎంత ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి? వెనక నుంచి మాటలు వస్తున్నాయి కదా. ఎంత దగ్గర తీస్తే ప్రయోజనం ఏంటి? వెనక నుంచి మాటలు వస్తున్నాయి. ఆ మాటలు ఏం చేస్తున్నాయి? నొప్పించే మాట హృదయాన్ని గాయపరుస్తుంది. కాబట్టి ఆ గాయం నుంచి కాపాడేది ఎవరు అంటే సర్వశక్తివంతుడు. ఆ సందర్భంలో చేసింది ఏంటి? నేను ఇట్లయితే కుదరదు, ఈ మాటికి నేను పడలేను, సహించలేను, తట్టుకోలేను. కాబట్టి ఆ మాటలన్నింటినీ పూర్తిగా కంట్రోల్ కావాలంటే ఏం చేయాలంటే నువ్వేదో కార్యం చేయాలి. కాబట్టి నా పక్షంగా కార్యం చేయని చెప్పేసి ఆయన బతిరాడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఆయన గర్భం తెరిచిండు. గర్భం తెరిచిన తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత వచ్చే మాటలు ఆగిపోయినాయి. అందుకు చెప్తుంది, ఇది వచ్చే వ్యతిరేకత జయించడానికి ఏం కావాలంటే సర్వశక్తివంతుడే కంట్రోల్ చేయాలి. కాబట్టి నువ్వు కృంగిచేవాడు, ఇప్పుడు నేను పరిస్థితి బట్టి కృంగిపోయినాను, ఇప్పుడు నాకు విజయం ఇచ్చిన వాడు నీవే. అంటే పాతలను దిగినంతగా బాధతోని వేదనతోని నేను కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా, ఈ చేయవలసిన వాడు నీవే, ఇప్పుడు విజయాన్ని చూస్తున్నాను, ఎందుకంటే నీ దగ్గరికి వచ్చినా కాబట్టి నాకు విజయం ఇచ్చినావు. కాబట్టి ఆ చేసిన పరిస్థితి చూసుకుంటూ వస్తే ఎవరో చేసినట్టు కనపడుతుంది. కానీ ఆ చేసినప్పుడు దేవుని కార్యాలు చూడడానికి ఆమె ప్రేరేపించబడ్డది కనుక, ఆమె ఏడుచింది కనుక, ఆమె పశ్చాత్తాపడింది కనుక, ఆమె దుఃఖపడ్డది కనుక, నాకు విజయం కావాలని చెప్పి బతిమాలింది కనుక, ఆమె సర్వశక్తివంతుల దగ్గరికి వచ్చింది కనుక, ఒకరిని హెచ్చించను, ఒకరిని తగ్గించను చెప్పిన ప్రకారం ఆమె కృంగిపోయిన పరిస్థితిని సర్వశక్తివంతుడు లేపుతున్నాడు. అంటే పరిస్థితులు కృంగజేస్తున్నప్పటికీ సర్వశక్తివంతుల దగ్గరికి వస్తే ఆయన లేవనెత్తాడు అని కనబడుతుంది. యోబు గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా హృదయాన్ని కృంగజేశాను, సర్వశక్తుడే నన్ను కలవరపరిచాను. ఎవరంటున్నారు? ఇది యోబు అంటున్నారు. దేవుడు నా హృదయాన్ని కృంగజేశాను, సర్వశక్తుడే నన్ను కలవరపరిచాను. ఎందుకు కలవరపరచడం జరిగింది? ఈయన దుర్మార్గుడా? కాదు, నీతిమంతుడే. నీతిమంతుడు కుంగిపోతాడు. ఎందుకంటే దేవుడు అందరికీ అన్ని విధాలుగా గ్రహింపు, జ్ఞానాన్ని, తెలివిని, ఆ రకంగా తన స్థాయిని గ్రహించడానికి ప్రతి వారి పట్ల శ్రద్ధ చూపించి ప్రతి వారిని బాగు చేసి వాళ్ళ స్థితిని చక్కపరిచేవాడు సర్వశక్తిమంతుడు కనుక, నీతిమంతులకి ఏంటి, నీతిమంతులు కాని వారికి ఏంటి, మంచి వాళ్ళకి ఏంటి, చెడ్డ వాళ్ళకేంటి, అందరినీ నడిపించేవాడు, గ్రహింపునిచ్చేవాడు, మేలుకొలుపువాడు, వాళ్ళ స్థితిని వారు గుర్తింపు చేసేవాడు ఆయన కనుక
ఆయన నీతిమంతులకు అనీతిమంతులకు గ్రహింపు కలగజేసేవాడు, విశ్వాసులు కాని వారికి గ్రహింపు కలగజేసేవాడు. కాబట్టి అతని హృదయం కృంగిపోయింది. ఆయన ఏమంటున్నాడు, దేవుడే నా హృదయాన్ని కృంగజేశాను అంటున్నాడు. ఆయన చరిత్రలో చూసుకుంటూ వస్తే పోటాపోటీ జరుగుతుంది, అతనికి పరీక్ష జరుగుతుంది. దేవుడు అతను సువర్ణంగా చేయడానికి చూస్తున్నాడు, అతని బలంగా నిలబెట్టడానికి చూస్తున్నాడు. ఈ సందర్భంలో అతనికి వ్యాధి, బాధ, సమస్త నష్టం జరిగింది, అన్నీ పోయినాయి. అప్పుడు ఏమంటున్నాడు, 50 ఇచ్చాను, 50 తీసుకున్నాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. ఆ సందర్భంలో మనిషి నాది అంటానికి ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది. మనిషి నాది అంటానికి ఏముంది అంటే ఏమీ లేదు. ఆఖరికి మన శరీరం కూడా మనది కాదు, అవునా? మన శరీరం కూడా మనది కాదు, మన శరీరం మీద మనకు అధికారం లేదు. మరి కుటుంబంలో కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఆ కుటుంబ సభ్యులు కూడా మనకు అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు? మన దేహం మనది కాదు, మీ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అన్నాడు. అంటే మన దేహం కూడా మనది కాదు, దాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా నడిపించడానికి కుదరదు. ఎందుకంటే అది ఇచ్చింది సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన దాన్ని తన ఇష్ట ప్రకారంగా నడిపించుకోవాల్సి వస్తుంది. దాన్ని ఆయన ఇష్ట ప్రకారంగానే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే దాన్ని నడిపించుకోవాలి. లేకపోతే పైన మిగతా సంగతి ఆయన చూసుకుంటాడు. జరుగుతున్నాయి కదా ఇప్పుడు పరిస్థితులన్నీ, ఎన్నో పరిస్థితులు జరుగుతున్నాయి. యెషయా గ్రంథంలో 3వ అధ్యాయం ఉంది కదా, వాళ్ళ శరీరాన్ని ఎంతో 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 ఆకర్షణీయంగా అందంగా చేసుకోవడం కోసం తాపత్రయపడ్డారు. అంటే ఇక ఈ శరీరమే మొత్తం శాశ్వతము అన్నట్టుగా, ఈ శరీరమే చాలా గొప్పది అన్నట్టుగా వాళ్ళు చూస్తూ వస్తున్నారు. నీ శరీరాన్ని అలంకరించుకుని నువ్వు గర్వాన్ని బయటికి ప్రదర్శిస్తున్నావు కదా, అది జనాలు చూపించడం కోసం కాదు, అందులో సర్వశక్తిమంతుడికి నివాసం ఉండాలి. సర్వశక్తిమంతుడికి నివాసం లేకపోతే సైతాను నివాసం అయిపోతుంది. సైతాను నివాసం అయితే అనుకోడు. అప్పుడు నీ దగ్గర మంచితనం ఎక్కడుందో, నీ సంతోషం ఎక్కడుందో, నువ్వు ఏ రకంగా ఆనందిస్తావో చూద్దామని చెప్పేసి సైతానికి అప్పచెప్తాడు. వాడు ఏం చేస్తాడు, ఇంకా సంతోషాన్ని పూర్తి తీసేస్తాడు. అందుకని ఆనందం సైతం దగ్గర లేదు కదా, సంతోషం సైతం దగ్గర ఉండదు. కాబట్టి ఆ శరీరాన్ని చూసి మురిసిపోయే అవకాశం లేదు. అందుకే వాళ్ళు ఎంత సంతోషపడి ఎంతగా దాన్ని అలంకరణ చేద్దాం అనుకున్నారో అంత దరిద్రమైన పరిస్థితి వచ్చేసింది. ఎంటికలు అందంగా చేద్దాం అనుకుంటే ఎంటికలు ఉన్నాయని పోయినాయి. శరీరాన్ని చెడుతం చేసుకుందాం అనుకుంటే కంపుతో నిండిపోయింది. మంచి బట్టలు చేసుకుందాం చూస్తే ఆఖరికి గోనెపట్ట మిగిలిపోయింది. ఆ రకంగా శరీరాన్ని నగలతో అలంకరించుకుందాం అంటే ఆఖరికి ఏమీ లేకుండా అయిపోయింది. అంటే ఆ శరీరం మీద కూడా మనిషికి అధికారం లేదు. కాబట్టి మనిషిని నడిపించేది సర్వశక్తిమంతుడు అనే విషయం వాడు అర్థమవుతుంది. ఆయన ఒక హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యోబులో ఇంకా పరిపూర్ణ స్థితి తీసుకొచ్చి శత్రువు నిలబెట్టి నేను నడిపించే వాడిని ఎవడు కాదనలేడు, ఎవడు జయించలేడు అని చెప్పేసి శత్రువు ఎదురు నిలబెడుతున్నాడు. కాబట్టి ఆ సందర్భంలో ఈయనకు తొందర జరుగుతుంది. అయినప్పటికీ నేను పరిశోధించబడిన తర్వాత సువర్ణం వల్ల అవుతానని చెప్పేసి అతనికి నిరీక్షణ కలిగింది. కాబట్టి సర్వశక్తిమంతుడు నిలబెట్టి నిరూపించుకొని నేను నా ప్రజల పక్షంగా ఉన్నానని నిరూపించుకునే సందర్భంలో అది అతను కృంగిపోతున్నాడు. కానీ సర్వశక్తిమంతుడు నిలబెడుతున్నాడు. ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి లోపల, ఎన్నో తొందర జరుగుతుంది బయట, ఎందరో ఎన్నో రకాలుగా అనుకుంటున్నారు. ప్రేమించిన వాళ్ళే ద్వేషిస్తున్నారు, గౌరవించిన వాళ్ళే నిరాకరిస్తున్నారు. ఎన్నెన్నో పరిస్థితులు జరుగుతున్నాయి ప్రతికూలంగా. ఈ విషయంలో అతని హృదయం అంత భద్రైపోయింది, కుంగిపోయింది, చాలా వేదనతో చెప్తున్నాడు. ఒకప్పుడు నా పరిస్థితి ఈ రకంగా ఉందే, ఇప్పుడు ఈ రకంగా అయిపోయింది, నా పని వాళ్ళు ఇట్లా అయిపోయింది, నన్ను చూసి గౌరవించిన వాళ్ళు ఈ రకంగా జరుగుతుంది అని తన బాధ అంతా చెప్తున్నాడు. అంటే తన గౌరవం అంతా పోయింది కదా, ఘనత, గౌరవం, మర్యాద అంతా పోయింది. మరి అదే పరిస్థితుల్లో మనలాంటి అయితే
ఇంకా ఈ శరీరంలో మా ప్రాణం ఎందుకని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ రకం కాకుండా ఇదిగో నేను నన్ను చంపినప్పటికీ నేను నీ కొరకే జీవిస్తానని చెప్పేసి ఆయన తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ఓ టైం వచ్చేసింది, సర్వశక్తివంతుడు తిరిగి మామూలు స్థితి తీసుకొచ్చేసి ఆయన అవసరం హల్లెలూయా. అంటే ఆ కృంగ చేసి అతని హృదయంలో సరైన స్థితి తీసుకొచ్చి తిరిగి బలంతో నిలబడుతున్నాం. అంటే ఆయన కృంగ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన కొరకే కనిపెట్టాలి. ఆ రకంగానే ఆయన హెచ్చించిండు. ఆయన హెచ్చించినప్పుడు అతను గర్విష్ఠుడు కాకుండా కంట్రోల్ చేసుకున్నాడు. ఆ కంట్రోల్ చేసుకున్న తర్వాత కూడా పరీక్ష వచ్చింది అతనికి. అంటే అతని జీవితం అంతా కూడా మనకు చూసింది ఏంటంటే అతను హెచ్చిస్తున్నాడు, తగ్గిస్తున్నాడు, మళ్ళీ హెచ్చిస్తున్నాడు. అంటే కృంగజేవాడు లేవనెత్తువాడు ఆయన విషయం మనకు అర్థమవుతుంది. 107వ కీర్తన 12వ వచనం. చా 10వ వచనం చదువు. ఇంకా 9వ వచనం చూసుకుంటే ఏదైనా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఏం చేసిండట? ఆశగల ప్రాణం తృప్తిపరిచిండు. ఆకలిగొన్న వారిని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు లోబడక మహోన్నతుడి తీర్మానం తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకట్లోను మరణాంధకారంలోనూ నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేశారు. వారు కూడి ఉండగా సహాయం లేకపోయారు. లోబడని వారికి వారు తగ్గించేసింది, కృంగజేసిన ఆయన. దేని చేత? ఆయాసం చేత కృంగజేసిందట. లోబడిన వారిని మేలు చేత తృప్తిపరుస్తున్నాడు, లోబడిన వారిని ఆయాసం చేత కృంగజేస్తున్నాడు. అంటే ఈ రెండు పనులు జరిగేది ఇక్కడి నుంచి సర్వశక్తివంతుల దగ్గర నుంచి జరుగుతున్నాయి. అందుకనే మరియా మాట్లాడిన సందర్భాలు చూసుకుంటూ వస్తే లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఆకలిగొన్న వారిని మంచి పదార్థాలతో తృప్తిపరిచాను, కడుపునిండిన వారిని వట్టి చేతులతో పంపించాను. దేవుని కొరకైన ఆకలి ఆసక్తి వారిలో ఉంది కనుక వాళ్ళు చాలా గొప్ప మేలుతో చేత సర్వశక్తివంతులకు తృప్తిపరిచారు. ఆ రకంగానే అన్నాకు అదే ఆకలి ఆశ ఉంది కాబట్టి ఆయన తృప్తిపరచడం జరిగింది. కానీ ఇక్కడ దేవుని వాక్యానికి లోబడక ఆయన ఆజ్ఞలను లెక్క చేయక తమ హృదయాన్ని కఠినపరుచుకున్న వారు హృదయాన్ని కూడా ఆయాసం చేత కృంగజేసినారు. యోబు గ్రంథంలో ఇంకో మాట చూద్దాం. ఐదో అధ్యాయం. పదకొండవ వచనం నుంచి. ఏమంటారు ఇక్కడ? దీనులను ఉన్నత స్థలంలో ఉంచును. అంటే దీనులైన వారు అంటే బలహీనులు, లేకపోతే వాళ్ళు దీనులు. ఆ దీనులైన వారిని ఆయన ఉన్నత స్థలంలో ఉంచుతున్నాడు. దుఃఖపడు వారిని క్షేమనకు లేవనెత్తాడు. అంటే కృంగిన వారు లేవనెత్తున్నట్టు. వంచకులు తమ పన్నాగలు నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయంలో భంగపరచును. వంచకులు అంటే మోసం చేసేవారు. వాళ్ళ పన్నాగం నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయంలో భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమలోనే ఆయన పట్టుకున్నాను. కపటుల ఆలోచన తలకిందులు చేయను. వాళ్ళ ఆలోచనని తలకిందులు చేస్తారట. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. పంతొమ్మిదో అధ్యాయం 16వ వచనం. ఐగుప్తీయులు
స్త్రీల వంటి వారు అవుతారట. వాళ్ళు జ్ఞానవంతులు, మహామహా తిరగల వాళ్ళు, ఆ రకంగానే చాలా వివేకవంతులు అయినప్పటికీ సర్వశక్తివంతులు ఏం చేస్తారట? స్త్రీల వంటి వారుగా చేస్తారట. ప్రతిదానికి స్త్రీలు భయపడ్డట్టుగానే వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చేసిందట. అంటే బలాఢ్యులుగా చేసేవాడు, జ్ఞానవంతులుగా చేసేవాడు, ధైర్యవంతులుగా చేసేవాడు ఆయన. ఆ రకంగా కృంగిపోయి భయపడిపోయి బెదిరిపోయే పరిస్థితి తీసుకొచ్చేవాడు ఆయన. ఆయన హల్లెలూయా. పాత నిబంధన కాలంలో సర్వశక్తివంతులు ఇశ్రాయేలులకు మోషే ద్వారా ఆజ్ఞాపించిన మాటలు ఏంటంటే, మీరు దేవునికి భయపడితే మీరు ధైర్యవంతులు అవుతారు. అందుకే 50 భయభక్తులు కలిగి ఉంటా బహుధైర్యం పుట్టించును అన్నాడు. అప్పుడు ధైర్యవంతులుగా ఉంచుతాను, దీవిస్తాను, హెచ్చిస్తాను, బలవంతులుగా చేస్తాను, మీరు చేసే పని దీవిస్తాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాను. అట్లే నా మాట వినకుండా మీ ఉద్దేశ ప్రకారం మీ ఇష్ట ప్రకారంగా సాగితే ముందుగా మీరు పిరికోలుగా చేస్తా అన్నాడు. గాలికి పోయే పుట్టుకు, ఆ గాలి చప్పుడుకు భయపడిపోతారు మీరు. ఒకడు ఎవరైనా బెదిరిస్తే మీరు అందరూ దాదాపు పారిపోతారు. ఒకడు బెదిరిస్తే 100 మంది, ఒక 10 మంది బెదిరించినందుకు అందరూ పారిపోతారు. అంటే అంత భయం పుట్టిస్తాడు. అట్లే శత్రువులు వీళ్ళు మంచిగా ఉన్నప్పుడు, వీళ్ళు విశ్వాసాలు బాగున్నప్పుడు ఒకడు 1000 మందిని, ఇద్దరు కలిసి 10,000 మందిని తరుగుతారని చూశాను. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అంటే, అదే మనుషులు, వాళ్ళకి అదే బలం ఉంది, కానీ వాళ్ళ శౌర్య పరిస్థితి ఏ రకంగా జరిగింది అంటే, బలహీనగా చేసేవాడు ఆయనే, బలవంతుడిగా చేసేవాడు ఆయన, కృంగజేవాడు ఆయన, లేవనెత్తువాడు ఆయన, తగ్గించేవాడు ఆయన, హెచ్చించేవాడు ఆయన. కాబట్టి హెచ్చించినప్పుడు ఆయన గొప్పతనం కనపడుతుంది, తగ్గించినప్పుడు మనుషులు బాధపడుతున్నారు. ఆయన హల్లెలూయా. కాబట్టి కృంగజేవాడు, లేవనెత్తువాడు ఆయన. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఆయన వెళ్ళినప్పుడు ఎన్నో కార్యాలు జరిగినాయి, ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు జరిగినాయి, ఆయన వస్త్రాలు ముట్టినప్పుడు ఎన్నో కార్యాలు జరిగినాయి. జనులందరూ పొగుడుతూ ఉంటారు. నువ్వే దేవుడని పొగిన సందర్భాలు ఉన్నాయి. కానీ వెంటనే ఏం జరిగింది? తిరుగుబాటు జరిగింది. ఆయన హల్లెలూయా. ఆ తిరుగుబాటును బట్టి జనాలు కొట్టేసేసింది. కొట్టేసిన తర్వాత తన పరిస్థితి ఏంటి? ఆయనకున్న అహం, లేకపోతే ఆయనకున్న అభిమానం, లేకపోతే అతనుకున్న ఆత్మాభిమానం ఏమవుతుంది? నేను ఇంత గొప్పవాడిని, నా పట్ల ఇన్ని కార్యాలు జరిగినాయి, ఈ మనుషులు నన్ను కొట్టేసేసారు, అందరిలో నా పరిస్థితి ఏం జరుగుతుంది అనే కుంగిబాటు కనబడతా ఉంటుంది సహజంగా. కానీ ఆయన ఏమంటున్నాడు? అనేకులకు చెప్పిన తర్వాత ఒకవేళ నేను హెచ్చించిపోతానేమో, నేను భ్రష్టమైపోతానేమో అని చెప్పేసి నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. 1 కొరింథీ పత్రిక ఉండదన్నమాట. అనేకులకు బోధించిన తర్వాత ఆ బోధ ఎలాంటిది అంటే, సర్వశక్తిమంతుడు ఏ రకంగా తగ్గించుకొని మన కొరకు వచ్చి మన కొరకు శ్రమ పడ్డాడో, విశ్వాసి ఆ రకంగా ఈ భూమి మీద సర్వశక్తిమంతుల కొరకు సాక్షిగా ఉండవలసి ఉంటుంది. కానీ మనిషికి వచ్చే గౌరవం, లేకపోతే ఘనతలు, లేకపోతే అతనికి ఉన్న మెప్పులు, అతని పనితనాన్ని, నైపుణ్యాన్ని చూసి జనాలు మెచ్చుకున్నప్పుడు స్థానం మీరిపోతుంది, తన ఆలోచన విధానం మారిపోతుంది. అప్పుడు హెచ్చించుకునే పరిస్థితి వస్తుంది. ఆ హెచ్చించుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆ తర్వాత ఆ హెచ్చింపును కుంగు చేసే పరిస్థితి వస్తుంది. ఆయన హల్లెలూయా. ఆ రకం కాకుండా అనేకులకు బోధించిన తర్వాత నా స్థానాన్ని నేను మీరిపోతానేమో, నా స్థితిని నేను కోల్పోతానేమో అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గ్రహించుకుంటూ, తాను పరీక్షించుకుంటూ, తన శరీర సంబంధమైన మనసును దినదినం బాగు చేసుకుంటూ వస్తున్నాడు. ఆ రకంగా బాగు చేసుకుంటూ వచ్చిన కారణం ఏంటి అంటే, ఆ రకంగా చేయడానికి అనే ఉద్దేశం ఏంటి అంటే, దేవుని యొక్క దీన మనస్కుడై ఉండాలి. ఆ రకంగా దీన మనస్కుడై ఉంటే ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి యాకోబు పత్రిక అదే విషయం చెప్పుకుంటూ వస్తాడు అన్నట్టు. 4వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించాం. తగ్గించుకున్నప్పుడు ఆయన హెచ్చిస్తారట. తగ్గింపు ఎప్పుడు వస్తుంది
అంటే మనకు మనం రాదు అది. మనం వాక్యాన్ని పోల్చుకోనో లేకపోతే మన స్థితిని మనం గుర్తించుకోనో మనం దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనిషిలో హృదయంలో తగ్గింపు వస్తుంది. ఆ తగ్గింపు వచ్చే ద్వారా ఏం జరుగుతుందంటే మనకు క్షేమం మేలు క్షేమం ఉంటుంది అప్పుడు. కాబట్టి హెచ్చించుకున్నప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే తగ్గించబడే పరిస్థితి వస్తుంది. ఆయన హల్లెలూయా. అయితే ఇంకో విధానంలో తగ్గించే పరిస్థితి లేకపోతే కుంగు చేసుకునే పరిస్థితి వస్తుందట. అది కూడా చూద్దాం. అంటే మనిషి తనకు తాను కుంగిపోయే పరిస్థితి వస్తుందట. సామెత గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. 12:25. చాలు. ఒకరి హృదయంలోనే ఆ విచారం ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని కుంగ చేస్తుంది. ఏం విచారము? ఎన్నో రకాల విచారాలు ఉంటాయి కదా. ఆ విచారాలు ఏం చేస్తాయి? మనిషిని కుంగ చేస్తాయి. కానీ మరి అతన్ని దృఢపరిచేది ఏది అంటే దయగల మాట. ఆ రకంగానే యోబు క్షేమంగా ఉన్నప్పుడు ఆ కుంగిపోయిన వారిని బలహీనమైన వారిని ఆయన ఏం చేస్తున్నాడు అంటే వారిని ధైర్యపరుస్తున్నాడు, ఆదరణకరంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు వాళ్ళకి తృప్తి జరుగుతుంది. పర్లేదులే, మనల్ని ఎవరో ఆదరించుకోవడానికి ఉన్నారు, వాళ్ళ నాయన రకంగా మాట్లాడండి కదా, సర్లే మన జీవితం రకంగా గడుతుంది కదా, ఎవరో ఓదార్చే వారు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ధైర్యం వస్తుంది. అందుకని సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని మెసేజ్ చెప్తున్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు సర్వశక్తిమంతుని కుమారులు అనబడతారు. సమాధానం లేని వారికి ఏం కావాలి అంటే సమాధానం కావాలి. ఏ విధంగా సమాధానం పోతుంది అంటే ఒకరి హృదయంలో ఉన్న విచారం, అతనిలో ఉన్న సమాధానం పోతుంది. ఆ రకంగా సర్వశక్తిమంతుడు కొన్ని కార్యాలు చేస్తాడు, అప్పుడు సమాధానం పోతుంది. ఆ సమాధానం పోయినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అంటే తిరిగి ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే కృంగిచేవాడు లేవనెత్తివాడు ఆయన అనే విషయాన్ని కనబడుతుంది. కృంగిపోయిన వారి హృదయాలు లేవనెత్తారు. అయితే విశ్వాసమైన వారు కూడా కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి, అప్పుడు ఆయన లేవనెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది నోటి మాట వలన కృంగిపోయిన పరిస్థితి ఉంది. 42వ కీర్తన 3 నుంచి కొన్ని వచనాలు. ఇక్కడ ఎందుకు ఈ కోరహు కుమారులు ఇలా కృంగిపోతున్నారు అంటే బయట నుంచి వాళ్ళకు ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఏం ఒత్తిళ్ళు వస్తున్నాయి? నీ దేవుడు ఏమైనని చెప్పేసి వారు నిత్యం అంటున్నారట. అంటే ఆయనకి ఏదో బాధ ఇచ్చినట్టుంది. ఆ బాధలో వాళ్ళు ఏం చేస్తుంటే దాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారు. భక్తి చేసే వాళ్ళకి ఈ రకంగా బాధలు వస్తాయా, ఈ రకంగా నష్టం వస్తుందా, ఈ రకంగా కష్టం వస్తుందా, మీ దేవుడు ఈ రకంగా ఉంటే ఈ రకంగా జరుగుతుందా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళు ఎవరు అంటే తనతో పాటు భక్తి చేసేవాళ్ళు, తనతో పాటు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు, దేవుని మందిరాలకు వచ్చిన వాళ్ళు. ఆ రకంగా అంటున్నప్పుడు తను కుంగిపోతున్నాడు, తన ప్రాణం కుంగిపోతుంది. కానీ అతనికి ఆదరణ ఎక్కడి నుంచి వచ్చింది? నీ దేవుడు ఏమైనా నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుస్తున్నారు. అంటే తన హృదయం కుంగిపోతుంది. నా ప్రాణమా నీ వేళ కుంగి ఉన్నావు, నీ వేళ తొందరపడుతున్నావు, దేవుని నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. అప్పుడు మనుషుల దగ్గర నుంచి వచ్చిన ఆదరణ కాదు, అది సర్వశక్తిమంతుడే కనికరిస్తున్నాడు. అందుకనే నా హృదయం కుంగి ఉన్నది, నీ వాక్యం చేత నన్ను బతికించని చెప్పేసి దావీదు అంటున్నాడు. 44వ కీర్తనలో 23 నుంచి
ఉమ్, మా శరీరం నేలను పట్టి ఉంది. ఉమ్, మా సహాయముకు ఉమ్. నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించు. చా ఆ రకంగా వాళ్ళకు వచ్చే శ్రమలు బట్టి వాళ్ళ ప్రాణం కుంగిపోయింది. కుంగిపోతున్నప్పుడు ఇక్కడి నుంచి జరగాలంటే సర్వశక్తి మంత్రి ఏదో కార్యం చేసి వాళ్ళని బలపరచాలి. అందుకే దినమెల్లా మా శత్రువు చేసే నిందను మాటలు చూసినప్పుడు మా ఎముకలు విరిగిపోతున్నాయి, మా మనసు విరిగిపోతుంది, కాబట్టి నాకు సహాయం చేయమని చెప్పేసి అడుగుతున్నాను ఆయన. అయితే ఆ రకంగా అడుగుతున్నప్పుడు అతనికి వచ్చే ఆధారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది అనే విషయాన్ని 145 కీర్తన చూద్దాం. 14వ వచనం. యావే ఉమ్, పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, ఉమ్. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు ఆయన, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు ఆయన. ఎందుకంటే పడిపోయిన వారిని ఆ రకంగానే పడిపోయేటట్టుగా వదలాడు. ఇందాక మనం కీర్తన చూసాం కదా, 9వ కీర్తనలో బాధపడి వారిని ఆ రకంగానే బాధలో ఉంచి వదిలేవాడు. ఆ బాధ ద్వారా వాళ్ళు మార్పు వస్తుంది, వాళ్ళ హృదయంలో మార్పు వస్తుంది. మార్పు వచ్చిన తర్వాత ఆయన తిరిగి వాళ్ళని హెచ్చిస్తాడు. అంటే ఈ కుంగిపోయే పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే మనిషిలో మార్పు తీసుకురావడానికి, ఆ రకంగా వాళ్ళ స్థితి గ్రహించడానికి సర్వశక్తివంతుడు చేసే కార్యం. కాబట్టి వాళ్ళని ఆ రకంగా మార్పులను తీసుకురావడానికి, వాళ్ళ హృదయ స్థితి మార్చడానికి, ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి కోసం ఆ రకంగా జరుగుతాయి. అందుకని ఆయన ప్రవర్తన సరైన స్థితికి వచ్చిన తర్వాత ఆయన హెచ్చించే స్థితి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళకున్న స్థితిని కంట్రోల్ చేసుకొని వాళ్ళు క్షేమంగా ఉండడానికి కోసం ఆ రకంగా చేయడం జరుగుతుంది. వాళ్ళకున్న స్థితిని కంట్రోల్ చేసుకోవడం కోసం సర్వశక్తిమంతుడు ఆ రకంగా స్థితికి నిలబెట్టి కాపాడుకుంటూ రావడం జరుగుతుంది. ఆయన ఒక హల్లెలూయా. దావీదును రాజుగా చేయాలని దేవుని ఉద్దేశం, కానీ అతని జీవన విధానం వేరే ఉంది. కాబట్టి అతన్ని తిరిగి రాజుగా చేయాలంటే ఏం చేయాలంటే కొన్ని పరీక్షలు కూడా తీసుకురావాలి, అతను కొన్ని నేర్పాలి, కొంత అనుభవం రావాలి. అందుకే అతనికి అంత వ్యతిరేకత వచ్చింది, యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చేసింది. వ్యతిరేకత కాలంలో అతను యుద్ధం చేయవలసి వచ్చింది, ఆ రకమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఎదుర్కొన్నప్పుడు అతనికి ఏం కలుగుతుంది అంటే తన చేతులకు యుద్ధం నేర్పించేవాడు ఆయనే. అట్లే సైనికుల నుంచి వచ్చే తిరుగుబాటు కానీ, బయట శత్రువుల నుంచి వచ్చే తిరుగుబాటు కానీ, ప్రజల బాధ కానీ, ఇవన్నీ గ్రహించడానికి ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. అప్పుడు ఆయన ఏం గ్రహిస్తున్నాడు, నాకు ఈ విధంగా సర్వశక్తివంతుడు తరబేదిస్తున్నాడు అనే విషయం గ్రహించింది ఆయన. అప్పుడు ఒక స్థితికి తీసుకొచ్చిన తర్వాత, అంటే ఆ స్థానాన్ని కాపాడుకునే స్థితి తీసుకొచ్చిన తర్వాత ఆయన క్షేమంగా కాపాడడం జరిగింది. ఆయన హల్లెలూయా. అప్పటి వరకు పోరాటం జరుగుతూనే ఉంది. కాబట్టి మనిషి ఏ స్థితిలో తను హెచ్చిపోయే స్థితి వస్తుందో ఆ స్థితిలో అతను కుంగ చేసి వాళ్ళు గ్రహించిన తర్వాత తిరిగి యథాస్థితిలో నిలబెట్టడానికి సర్వశక్తివంతుడు చూస్తున్నాడు. 146 కీర్తనలో ఇంకో మాట ఉంది. 8వ వచనం. కృంగిన వారిని లేవనెత్తుతున్నాం. అందుకనే 2 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి. అంటే అతనిలో ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు దేన్ని చూసి అతిశయపడే పరిస్థితి లేదు, ఏదో కలిగి ఉందని చెప్పేసి గర్వించే పరిస్థితి లేదు అతనికి.
అతనిలో మార్పు కలుగజేయడం కోసం సర్వశక్తిమంతుడే ఎంతో మేలు చేశాడు. అది లోకరీతిగా చూస్తే అది బహు బాధాకరమే, కానీ ఆయన గ్రహించింది ఏంటంటే ఇది నాకు మేలు అనే విషయం గ్రహించింది. ఏ విషయంలో అతనికి సంతోషం కలుగుతుంది అంటే ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడను అంటున్నాడు. అతను ఎప్పుడు బలహీనంగా ఉన్నాడో అప్పుడే అతను బలవంతుడు అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఎందుకు అంటే క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, ఇబ్బందులలోనూ, నిందలలోనూ, హింసలలోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తున్నాను అన్నాడు. మరి ఈ రకంగా సంతోషపడటం లేవాలి, ఈ రకంగా ఆనందపడవాలి వాళ్ళు. మనిషి ఎప్పుడు కంట్రోల్లో ఉంటాడు అంటే బాధలు కలిగినప్పుడే మనిషి తన స్థానంలో ఉంటాడు. ఆ రకంగా నిందలు వచ్చినప్పుడే తన స్థానం అర్థమవుతుంది. అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని గమనిస్తేనే అతను మంచి స్థితిలో ఉన్నాడా, మంచి స్థితిలో లేడా అనే విషయం అర్థమవుతుంది. గుంపులో ఉన్నప్పుడు వేరు ఉంటుంది, వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు అప్పుడు అతని నిజ స్థితికి అర్థమవుతుంది. కాబట్టి అతని ఒంటరి స్థితిలో ఏం కనబడుతుంది అంటే నాకు ఈ స్థితి కలగజేసిన వాడు సర్వశక్తిమంతుడు కనుక ఇదే నాకు సంతోషం అనే విషయం అర్థమవుతుంది. అందుకని అతనికి కలిగిన ప్రత్యక్షతలు చాలా అనేకలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్తే జనాలు ఏమనుకుంటారు, పొగుడుతారు. పొగిడే వాళ్ళు పొగుడుతారు, తిట్టేవాళ్ళు తిడతారు. కొందరు గ్రహించారు, కొందరు అర్థం చేసుకోరు. ఈ అన్ని సమస్యల కంటే ఇతరు బలహీనంగానే ఉండడమే, లేకపోతే నిందించబడమే చాలా మంచిది అనే పరిస్థితి వచ్చేసింది. అంటే ఆ పొగడతల చేత ఉప్పొంగి కంటే, గర్వించే కంటే ఆయన నామ కొరకు నిందలు అనుభవించి శ్రమ పడుతున్నప్పుడు నేను నా స్థానంలో క్షేమంగా ఉంటా. ఉప్పొంగి దేవుని దృష్టికి బాధాకరంగా ఉండకుండా కుంగిపోయి దేవుడిగా ఉండి దేవుని దృష్టికి అనుకూలంగా ఉండడం మంచిది కదా అనే అభిప్రాయంలో అతన్నారు. కాబట్టి ఇక్కడ హెచ్చిపోకుండా నిమిత్తము ఆయనకు ఒక ముళ్ళు ఉందట. కాబట్టి నాయన ఈ బలహీనత నుంచి తీసేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ బలహీనత తీసేస్తే నువ్వు కంట్రోల్లో ఉండరు నాయన అని చెప్పేసి ఆయన తెలుసు. బలహీనత తీసేస్తే కంట్రోల్లో ఉండడు, కాబట్టి ఆ బలహీనత రావాలి. కాబట్టి ఆ రకంగా జరుగుతున్నప్పుడు అతను గ్రహించింది ఏంటంటే నేను సర్వశక్తివంతుని సముఖంలో క్షేమంగా ఉండడానికి ఈ బలహీనత మంచిది అని అనుకున్నాడు. కాబట్టి ఈ బలహీనమైన వారిని బలపరిచేవాడు ఆయన. లోకరీతి మనం చూసుకుంటూ వస్తే బీదవాళ్ళు ఉంటారు. ఆ బీదవాళ్ళ పరిస్థితి కొంతకాలం ఆ రకంగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ పిల్లల కాలంలో కొంచెం డెవలప్ అవుతారు. ఆ డెవలప్ అవ్వడం చూస్తూ ఉన్నాం మనం. ఆ డెవలప్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల పరిస్థితి రకంగా ఉంటుంది అంటే వాళ్ళ పోకిరోళ్ళు అయిపోతారు. వాళ్ళ గర్వాన్ని బట్టో, వాళ్ళ హృదయస్థితిని బట్టో వాళ్ళ నష్టాన్ని, బాధను కొని తెచ్చుకోవడం జరుగుతుంది. కృంగిపోతారు. ఆ కృంగిపోయిన తర్వాత వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ కలగబోయే పిల్లల పరిస్థితి ఏంటంటే మా కుటుంబ పరిస్థితి రకంగా ఉంది కదా, మేము జాగ్రత్తగా బతకాలి అనే విషయంలో వాళ్ళకి గ్రహింపు వస్తుంది. అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా బతికి డెవలప్ అవుతారు, హెచ్చించబడతారు. అంటే ఇప్పుడు ఏది క్షేమం, ఎందరి విషయం చదువుకుంటూ వచ్చిన నా యువన కాలంలో, లేకపోతే నా చిన్నప్పుడు నాకు బాధలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను జాగ్రత్తగా నా స్థితిని కాపాడుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ నేను ఏకంగా గొప్పని అయిపోయానని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నాకు అన్ని క్షేమం ఆ కాలంలో ఉంటే నాకు ఈ స్థితి వచ్చేది కాదు, నేను దారి మళ్ళీపోయే వాళ్ళని అని చెప్పేసి అని సాక్ష్యం చెప్పిన వాళ్ళు పత్రికల్లో కనబడుతూ ఉంటారు. ఆ రకంగా పేపర్లో ఇస్తూ ఉంటారు పాపం. అది ఏంటంటే వాళ్ళ దీన స్థితిని బట్టి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ స్థితిని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు లోకరీతిగా ప్రలోభాలకు కానీ, ఏ తొందరలకు కానీ, ఏ అనవసరమైన చిక్కులకు కానీ గురి కాకుండా వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఏ రకంగా చిక్కులు పడితే మా కుటుంబం తట్టుకోలేదు కదని భయపడిపోయి జాగ్రత్తగా ఉంటారు. అప్పుడు వాళ్ళ దినాలు క్షేమంగా వస్తాయి. కాబట్టి ఈ పరిస్థితి లోకరీతిగా చూసుకుంటే ఆ రకంగా ఉంది. దైవత్వం విషయంలో చూసుకుంటూ వస్తే మనం కూడా సర్వశక్తివంతుని దృష్టిలో ఎంతగా తగ్గించుకొని ఎంతగా క్షేమంగా ఆయన దృష్టికి మన అనుకూలంగా ఉంటే ఆయన ఆ రకంగా హెచ్చించుకుంటూ వస్తారట. అయినప్పటికీ మనకు పరీక్షలు వస్తాయి. పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం సర్వశక్తివంతుని సముఖానికి రావాలి. అప్పుడు మనల్ని హెచ్చిస్తాడు. అందుకని 1 పేతురు పత్రికలో ఒక మాట చెప్తాడు, అది లాస్ట్ ముగించుకున్నాం. ఇంకా 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయం
5వ అధ్యాయం 5వ వచనం. పిల్లలారా, ఉమ్, మీ పెద్దలకు లోబడి ఉమ్, మీరందరూ ఎదుటివారి ఎడల దీనమనస్సులను వస్త్రం ధరించుకొని ఉమ్, మిమ్మల్ని అలంకరించుకొని ఉమ్, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాడు. ఉమ్, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఉమ్. ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్కులై ఉంది. ఎదుటివారి ఇట్లా దీనవలసనే వస్తారని ధరించుకోండి అన్నాడు. ఎందుకోసం అంటే దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈ విషయాలు చాలా ఉంటాయి. అట్లనే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు అన్నాడు. ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు. అయితే ఆయన హెచ్చించే వరకు, ఆయన కాపాడే వరకు మనం దీన మనస్కులమై ఆయన హెచ్చించే వరకు కనిపెట్టుకుంటూ రావాలి. కానీ ఇప్పుడు లోక సంబంధమైన హెచ్చింపులు ఏం చేస్తాయి? మనల్ని బలహీనపరుస్తాయి. అవి మనకు కాదు. ఆత్మలో ఎంతగా అభివృద్ధి పొందుతూ ఉంటే అంత స్థితి మనం కంట్రోల్ చేసుకుంటాం. అప్పుడు లేనిపోని చిక్కులకు గురి కాకుండా వాక్యమే మనల్ని కాపాడుకుంటూ జాగ్రత్త పరుస్తూ ఉంటుంది. వాక్యం ఎందుకు ఏం చేస్తుంది మనలా అంటే అన్ని విషయాలు కాపాడుతుంది, మన కంట్రోల్ చేస్తుంది. అందుకని యాకోబు పత్రికలో ఉన్న కొన్ని మాటలే కానీ చాలా గొప్పగా ఉంటాయి. అవి విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడినదే మీ ఆత్మ రక్షించడానికి శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించుడి అన్నాడు. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత దేవుని నీతిని నెరవేర్చిన వారి పరిస్థితిలో ఉన్న మనిషి స్థితి. కాబట్టి ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషము విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించుడి. సాత్వికంతో అంగీకరిస్తే మన క్షేమం ఉంటుంది, మన దినాలన్నీ క్షేమంగా జరుగుతాయి. ఒకవేళ అందులో ఏ తేడా వచ్చినా మనం అనవసరంగా ఇబ్బందులు పాలైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాక్యం ఏం చెప్తే దాన్ని యోచించుకొని అర్థం చేసుకొని లోబడతా ఉన్నప్పుడు మన క్షేమం ఉంటుంది. అప్పుడు దాన్ని తగ్గింపు జీవితం అంటారు. అప్పుడు ఆయన తగిన కాలంలో హెచ్చించుకుంటూ వస్తాడు. దావీదు తగ్గించుకున్నాడు, కానీ ఆయన సమస్యలు వచ్చినాయి. ఆ రకమే మరి పౌలు